హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను రాగి సంకటి చేస్తున్నాను. పక్కా కొలతలతో మీకు కూడా చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. గుండలు లేకుండా మెత్తగా బాగా వస్తాయి. చిన్న గ్లాస్ తోటి 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దానికి ఇదిగోండి ఇప్పుడు పోస్తున్నాను కదా గ్లాసు, ఆ గ్లాస్ తోటి పిండి పోస్తున్నాను అన్నమాట. అందుకని దాంతో 5 గ్లాసులు నీళ్లు తీసుకుంటున్నాను. ఐదు గ్లాసులు పోసేసుకొని ఇందాక చిన్న గిద్దె పోసాను కదా, ఆ గిద్దెకి 2 గ్లాసులు నీళ్ళు అనమాట. మొత్తం పెద్ద గ్లాస్ తోటి 6 గ్లాసులు నీళ్ళు పోసాను. స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేసేసుకొని అవి మూత పెట్టేస్తే ఆ బియ్యం బాగా కుక్ అవ్వాలి. ఇదిగోండి గ్లాస్, ఇది ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ పిండి తీసుకుంటున్నాను కదా, 5 గ్లాసులు నీళ్లు పోసాను. చిన్న గ్లాస్ తోటి చిన్న గిద్దెతోటి 1 గ్లాస్ తీసుకున్నాను కదా, అందుకని దానికి 2 గ్లాసులు పోసాను. మొత్తం 6 గ్లాసులు అనమాట పెద్ద గ్లాస్ తోటి. అది రైస్ని బాగా కుక్ చేయనిద్దాం. 10 నిమిషాలు మూత పెట్టేసి ఇదిగోండి రైస్ బాగా కుక్ అయింది. ఒకసారి చూసుకొని ఇదిగోండి రైస్ బాగా కుక్ అయింది. ఇప్పుడు తీసి పెట్టుకున్న రాగి పిండి ఇది పోసేసుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసేస్తే అది బాగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే లో ఫ్లేమ్లో ఆ పిండి అంతా ఎక్కడ ఉండలేకుండా బాగా అదంతా కుక్ అవుతుంది అన్నమాట. అదంతా బాగా ఉడికితే మనకి ఎక్కడ పచ్చి వాసన లేకుండా బాగా ఉంటుంది. ఇదిగోండి దానిలో కొంచెం కల్లుప్పు కూడా వేసాను. అది చూడండి సిమ్లో పెట్టాను, మూత పెట్టేసాం కదా, ఆ నీళ్ళంతా పైకి వచ్చేసి ఆ పిండిలోకి అంతా బాగా ఉడికింది. చూడండి ఈ కొలతల ప్రకారం పోసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది రాగి సంగటి. నాకు ఇంతకుముందు తెలియక ఈ కొలతలు తెలియక కొంచెం ఉండలు కడతా అంత బాగా వచ్చేది కాదు. ఇది మా ఫ్రెండ్ కాడ నేర్చుకున్నాను. ఇదిగోండి తేలిగ్గానే బాగా కుక్ అయ్యింది. అది తిప్పటం కూడా మనకి ఈ కొలతల ప్రకారం వేసుకుంటే మనకి ఎక్కడ హార్డ్గా లేకుండా తేలిగ్గానే మనం రాగి పిండి ఇది సంగటి కలుపుకోవడానికి కూడా మనకి తేలిగ్గా ఈజీగా ఉంది. కొంచెం తడి నీళ్ళతోటి చేయి తడిపేసేసుకొని అదంతా ఒకసారి సరి చేసుకొని మూత పెట్టుకొని ఒక్క సెకండు మళ్ళీ కొంచెం కుక్ అయిపోతే అయిపోయింది మన రాగి సంగటి. ఈ కొలతల ప్రకారం చేసుకోండి, చాలా బాగా తేలిగ్గా టేస్టీగా చాలా స్మూత్గా వచ్చింది. చూడండి ఎక్కడ అసలుకి గట్టిగా లేకుండా మరీ నీళ్ళగా లూజ్గా లేకుండా అసలు చూడండి కలుపుతుంటే తెలుస్తుంది కదా ఎంత స్మూత్గా, ఒక్క ఉండ కూడా లేదు. దీంట్లోకి కాంబినేషన్ ఎండు చేపలు దోసకాయ పులుసు చేస్తున్నాను. గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసేసి కరివేపాకు 4 రెబ్బలు కరివేపాకు వేసి 2 ఎండుమిరపకాయలు గిల్లేసుకొని ఇవన్నీ చిటపటమని వేగిన తర్వాత ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేసేసుకోవటమే. అదిగోండి ఈ ఉల్లిపాయలు టమాటాలు 2 ఉల్లిపాయలు 2 టమాటాలు 4 పచ్చిమిరపకాయ చీలికలు అవన్నీ అవి వేసుకొని ఉల్లిపాయ వేసుకొని కొంచెం వేగనియాలి. పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా వేగనిద్దాము. ఇదిగోండి నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టాను. ఈలోపు అవి వేగేసరికి ఈ చింతపండులో గుజ్జంతా చింతపండు నాని గుజ్జు వస్తుంది, అందుకని నానబెట్టేశాను. అదిగోండి టమాటాలు బాగా వేగుతున్నాయి కదా, ఉల్లిపాయలు. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకొని ఇవి కూడా కొంచెం బాగా వేగనిద్దాము. చాలా బాగుంటుందండి ఈ కర్రీ సంకటిలోకి, రాగి సంకటిలోకి. ఇదిగోండి కల్లుప్పు కొంచెం వేస్తున్నాను, కొంచెం తగ్గించేసుకోండి. ఎందుకంటే ఉప్పు చేపలు కదా, ఉప్పు చేపల్లో మళ్ళీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించేసుకోండి. ఒకసారి లాస్ట్లో ఉప్పు చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సంకటిలో ఉప్పు వేసాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకొని
కారము 1 స్పూన్ వేసాను. పులుసు కదా చాలదేమో అని మళ్ళీ ఇంకొక 1/2 స్పూను పట్టిద్ది. పులుసుల్లోకి ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే పడతాయి. ఉప్పు చేప కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించేసాను. అదిగోండి 1/2 స్పూన్ మళ్ళీ వేసాను. 1.5 స్పూన్ వేసాను కారం. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టేసి అది పచ్చి వాసన పోయే వరకు కొంచెం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క 2 సెకండ్స్, ఇదిగోండి అయిపోయింది. 2 సెకండ్స్ తర్వాత తీసి ఒకసారి అదంతా బాగా కలుపుకొని దోసకాయ ఒక కాయ కట్ చేసి పెట్టుకున్నాను. తొక్క తీసేసి ఆ దోసకాయ ముక్కలు వేసుకొని ఇదిగోండి ఉప్పు చేపలు బాగా వేడి నీళ్ళల్లో బాగా 2-3 సార్లు బాగా కడిగి పెట్టేసుకున్నాను. బాగా కడుక్కోకపోతే వాసన వస్తుందండి, నీసు వాసన. బాగా వేడి నీళ్ళలో వేసి బాగా కడిగేసుకొని పెట్టుకున్నాను ఉప్పు చేపలు. అవి కూడా వేసి ఒక్కసారి కలదిప్పేసుకొని ఒక్కసారి కొంచెంసేపు ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చేసుకొని ఇప్పుడు తీసి ఒక్కసారి మళ్ళీ మూత తీసేసి కలుపుకొని చింతపండు పులుసు అంతా పోసుకుందాము. ముందే నానబెట్టేసాను కదా, అదంతా తేలిగ్గా వచ్చింది గుజ్జు. అదంతా ఒకసారి చింతపండు పులుసు పోసేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడకనిద్దాము. ఇదిగోండి ఒక 5 నిమిషాల తర్వాత బాగా పులుసు ఉడికింది. నాకెందుకో కొంచెం దోసకాయలు కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. పులుసు అయితే మళ్ళీ క్వాంటిటీ అదే సరిపోతుంది కాబట్టి కొంచెం మూత పెట్టి దీని మీద కొంచెం బరువు పెట్టామంటే ఆ బరువుకి ఆవిరికి ఆ దోసకాయ ముక్కలు మగ్గుతాయి. అందుకని కొంచెం బరువు పెట్టేశాను వెయిట్. అదిగోండి మగ్గిపోయినాయి. పులుసు సంకట్లోకి కొంచెం పులుసు కావాలి కాబట్టి అదిగోండి పులుసు, ఎండు చేపలు దోసకాయ పులుసు రెడీ అయ్యింది. గుమ్మగుమ్మలు వస్తున్నాయి బాగా. ఒక్కసారి టేస్ట్ చూసి చెప్తాను. దోసకాయ, ఎండు చేపలు, రాగి సంకటి ఎలాగుందో ఒక్కసారి టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. రాగి సంకట్లోకి చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ఇట్లా